హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు నేను విశాఖపట్నం నుంచి కర్నూలు అయితే వెళ్ళబోతున్నాను. ఒక స్పెషల్ ట్రైన్లో, సమ్మర్ స్పెషల్ ట్రైన్. ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకైతే విశాఖపట్నం నుంచి ఈ ట్రైన్ అయితే మొదలవుతుంది. ప్రస్తుతం టైం అయితే 6:30 అవుతుంది. బయట వర్షం వచ్చేలా ఉంది ఫుల్గా. ఉరుములు మెరుపులు, ఆహా సౌండ్ వినిపిస్తుందా? వినిపించదులేండి మీకు. వావ్, లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎంతైనా విశాఖపట్నం అంటే విశాఖపట్నమే, ద సిటీ ఆఫ్ డెస్టినీ అని మామూలుగా అనరు. ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వ్యూ. నేను అక్కడ దాకా ఉరుములు మెరుపులు, ఒక్క ఉరుము మెరుపు వచ్చిందంటే భలే గుందులే. వచ్చింది క్యాప్చర్ అయిందో లేదో. మన ట్రైన్ని ఏ ప్లాట్ఫామ్లో పెడతారో కూడా తెలియదు. అనౌన్స్మెంట్ వస్తుందంటే అనౌన్స్మెంట్ వినాలి. మనం వెళ్ళబోయే ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుంది. ట్రైన్ నెంబర్ 08545. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ట్రైన్ ఏదో ఉంది. మన ట్రైన్ ఆల్రెడీ పెట్టేశారా ఇంటికి పంపించేసి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే ఉంది, కానీ ట్రైన్ కి బోర్డ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అనమాట. వాటి మీద డిస్ప్లే ఏది లేదు. అండ్ ఇక్కడ కోచ్ పొజిషన్స్ కూడా ఇవ్వలేదు. ఈ కోచ్ పొజిషన్ బోర్డ్స్ దగ్గర అట్లీస్ట్ ఈ కోచ్ పొజిషన్స్ బోర్డ్ దగ్గర నెంబర్ వేసి ఉంటే ఈ ట్రైనో కాదో మనకి తెలిసేది. బట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని కన్ఫర్మ్ చేశారు. ఇక డిస్ప్లే బోర్డ్ మీద కూడా ఉంది 08545 విశాఖపట్నం కర్నూలు. నేను రిజర్వేషన్ చేయించుకుంది సెకండ్ ఏసీ. నాకు విశాఖపట్నం నుంచి కర్నూలు దాకా 2080 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ట్రైన్ టికెట్. A1 కోచ్ నాది. అరే ఫుల్ వర్షం. ప్రస్తుతం టైం అయితే 6:32 అయితే అవుతుంది. ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా కూడా అర్థం కావట్లేదు. అది మన కోచ్ దగ్గరికి అయితే వచ్చాం, కానీ మనకి పాత కోచ్ వచ్చింది. పక్కన A2 కోచ్ కొత్త కోచ్, A1 కోచ్ పాత కోచ్. ఇంకా లోపల ఎలక్ట్రిక్ కనెక్షన్ అది ఇవ్వలేదు. లోపలికి వెళ్ళే కంటే బయట వెయిట్ చేయడం బెటర్. నాకు ఈసారి వచ్చింది సైడ్ లోయర్. అన్ని కోచెస్కి పవర్ కనెక్షన్ అయితే వచ్చింది, కానీ మా కోచ్కి ఇంకా రాలేదు. ఇదిగోండి లోయర్ బర్త్, మన బర్త్ అది. LHB కోచెస్ ఉన్నాయి ఈ ట్రైన్కి. మొత్తం చీకటి అందకల్లోలంలో ఉంది. అమ్మ బాబోయ్, లోపల అస్సలు గాలి లేదు, ఏం లేదు, పవర్ లేదు. అందరూ బయట ఉన్నారు మా కోచ్లో వాళ్ళు. మనం ఈ ట్రైన్లో సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు చేరుకోవాలంటే 768 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. సోర్స్ స్టేషన్ అయిన విశాఖపట్నం, అలాగే డెస్టినేషన్ స్టేషన్ అయిన కర్నూలు, రెండు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. ఈ విశాఖపట్నం కర్నూలు ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ వచ్చేసి సమ్మర్ స్పెషల్. ఈ ట్రైన్ ఫస్ట్ రన్ ఏప్రిల్ 15వ తారీఖు జరిగింది. అండ్ లాస్ట్ అరైవల్ కర్నూలు సిటీకి ఎప్పుడు వెళ్తారో తెలుసా? May 28 దాకానే ఉంది. టెక్నికల్ గా చూస్తే దిస్ ఈస్ ద లాస్ట్ రన్. మనం చాలా ట్రైన్స్ ఇనాగ్రల్ రన్ చేశాం కదా, ఈ ట్రైన్ లాస్ట్ రన్ అయితే చేస్తున్నాం. చెప్పలేము, విశాఖపట్నం కర్నూలు మధ్యన ఈ ట్రైన్ రన్ ఉంది కదా, ఏదైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో. నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా లేదు. ఎగ్జాక్ట్లీ 7 అయింది. 7 o'clockకి మన ట్రైన్ అయితే తీసేయాలి. ఇంకా తీయలేదు. స్టిల్ వీఆర్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 విశాఖపట్నం జంక్షన్. పలాస నుంచి విశాఖపట్నం వచ్చే మెమో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది ఇప్పుడే. ఆ ట్రైన్ వచ్చాక మన ట్రైన్ ఏదైనా వదులుతారు, రెండు కొంప తీసి. సీన్ అర్థమైపోయింది నాకు ఈ రోజు జర్నీ ఎలా ఉండబోతుందో అనేది. ఏ ట్రైన్ ఇది, ఏం బోర్డు? విశాఖపట్నం కర్నూలు స్పెషల్, కాకపోతే విశాఖపట్నం బెంగళూరు అని ఉంది. బయట నుంచున్నా కూడా చెమటలు. అంత వర్షం పడిందా, ఎంత హ్యూమిడ్గా ఉందంటే అంత హ్యూమిడ్గా ఉంది. పలాస నుంచి వచ్చింది కదా మెమో ట్రైన్. విశాఖపట్నానికి వచ్చాక విశాఖపట్నం నుంచి రాజమండ్రి అయితే వెళ్ళిపోతుంది కూడా. ఇది 7:22 అవుతుంది. ఇంకా లోపల పవర్ కనెక్షన్ రాలేదు చూడండి. మా ట్రైన్ లోపలికి కూర్చున్నాను, చెమటలు దారుణంగా కారిపోతున్నాయని బయటికి దిగాను. బయటికి దిగితే పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే చూశాను. ఈ ట్రైన్ ఏంటో తెలుసా? భువనేశ్వర్ నుంచి పుదుచ్చేరి వెళ్ళేది. ప్రస్తుతం భువనేశ్వర్ టు పుదుచ్చేరి రన్లో అయితే ఉంది. మన ట్రైన్కి డిపార్చర్ టైం అయితే మార్చాడు. 7:30 అన్నారు, కానీ ప్రస్తుతం టైము 7:40 అవుతుంది. ఏంటో ఎప్పుడు బయలుదేరుద్దో ఏంటో. అన్ని ట్రైన్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి కూడా. ఆ పుదుచ్చేరి బండి వచ్చింది, లోకో రివర్సల్ అయింది, బయలుదేరిపోవడానికి సిగ్నల్ కూడా వచ్చింది. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మన ట్రైన్ 8:10 అయితే బయలుదేరదంట, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల. షంటింగ్ లోకోస్ SLRD కోచ్ని తీసుకెళ్తుంది. అబ్బా
10 నిమిషాలు తక్కువ 8ంటికి అయితే వచ్చి టెక్నికల్ గ్లిచ్ నది సాల్వ్ చేస్తున్నట్టున్నారు. వచ్చింది కరెంటు. ఇప్పటి వరకు అల్ల కల్లోలంగా ఉంది లోపల. 7:58 అయితే అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు, అప్రాక్సిమేట్గా ఇంకొక 12 నిమిషాల్లో అయితే మనం బయలుదేరుతాం విశాఖపట్నం జంక్షన్ నుంచి. ఏసీ అయితే షార్ట్అవుట్ అయ్యింది. ఈ బండి ఇప్పుడు బెంగళూరు నుంచి విశాఖపట్నం అయితే వచ్చింది. విశాఖపట్నం నుంచి కర్నూలు అయితే వెళ్తుంది. అందుకే బోర్డ్స్ ఇంకా మార్చలేదు. స్టిల్ ఇప్పటికి వెళ్ళి చెక్ చేసి వచ్చా బోర్డు మార్చారా అని. అదే బోర్డు ఉంది. 8:21 అయితే అవుతుంది. కారమండల్ ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళిపోతుంది. వచ్చింది, లోకో రివర్సల్ చేసుకుంది, వెళ్ళిపోతుంది కూడా. ఆ డిస్ప్లే బోర్డులో ఊరికి టైం అది మారుస్తున్నారు అంతేగాని వెళ్ళట్లేదు మా బండి. స్పెషల్ బండి అంటే స్పెషల్ బండి అన్నట్టే ఉంది. ఇందాక పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ పంపించారు అనుకున్నాను. పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ కూడా పక్కన అలాగే ఉంచేశారు. మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఒక ట్రైన్ అయితే వచ్చింది. అబ్బా, అదిరిపోయే ట్రైన్ అది అసలు. రాయగడ గుంటూరు, రాయగఢ నుంచి గుంటూరు అయితే వెళ్తుంది ఆ ట్రైన్. అసలు యాక్చువల్గా ఈరోజు నేను ఆ ట్రైన్ వీడియో చేయాల్సింది. కొన్ని అనుకోని కారణాల వల్ల నేను ఆ ట్రైన్ని క్యాచ్ చేయలేక ఈ ట్రైన్ అయితే ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ట్రైన్ని కూడా పంపించేసి మన ట్రైన్ని పంపిస్తారు ఏంటి కొంపతీసి. బాబోయ్, లాస్ట్ రన్ అని చెప్పి ఈ ట్రైన్ని ఆడేసుకుంటున్నారుగా. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ ఎవరు? ఈస్ట్ కోస్ట్ రైల్వేసా? ఈస్ట్ కోస్ట్ రైల్వేసా అవుద్ది. ఎందుకంటే బెంగళూరు విశాఖపట్నం కర్నూలు టౌన్ తిరుగుతుంది కదా. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ ఏంటండి ఇది? మాకు 8:20 అని చెప్పారు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 8:31 అవుతుంది. ఇంకా మన బండి అయిపో లేదు, సిగ్నల్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏసీ లోపల చల్లబడింది. సోర్స్ స్టేషన్లోనే 1.5 గంటల సేపు ఆలస్యంలో ఉంది మన ట్రైన్. 8:32 మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఆ రాయగఢ ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, రాయగఢ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత మన ట్రైన్ అయితే తీశారు. వర్షం మళ్ళీ తగులుకుంది, మామూలుగా లేదు, చెత్త కూడేస్తుంది వర్షం. అసలు ఎక్కడ దాకా కంటెంట్ ఇస్తానో ఏంటో కూడా తెలీదు. విశాఖపట్నం జంక్షన్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ లాగేది దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు. అసలు మ్యాటర్ అంతా కూడా పొద్దున్న నుంచి స్టార్ట్ అవుద్ది. ఒక విధంగా చూసుకుంటే మన ట్రైన్ ఎంత లేట్ అయితే అంత మంచిది. ఎందుకంటే మనం నల్లమల్ల ఫారెస్ట్లోంచి ట్రావెల్ చేయబోతున్నాం. కరెక్ట్ టైంకి వెళ్ళింది అనుకోండి, నల్లమల్ల ఫారెస్ట్ తెల్లారుజామునే పాస్ అయిపోద్ది. అదే లేట్ అయిందనుకోండి, కరెక్ట్గా 6-6:30కి మనం నల్లమల్ల ఫారెస్ట్కి అయితే ఎంటర్ అవుతాం. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు నల్లమల్ల ఫారెస్ట్. విశాఖపట్నం జంక్షన్ బై బై. ఫుల్ వర్షం, ఫోన్ అయితే బయటికి పెట్టలేం, లోపలే ఉంచాలి. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ఇప్పుడు నర్సరావుపేటకి అయితే మన ట్రైన్ వస్తుంది. ప్రస్తుతం టైం 5:40 అయితే అవుతుంది ఉదయం. వెల్కమ్ టు నర్సరావుపేట. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 3:10 లేట్లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్ అయిన విశాఖపట్నంలో బయలుదేరాక 426 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. నర్సరావుపేట నుంచి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గైస్ ఇప్పుడే మనం మార్కాపురం రోడ్కి అయితే వచ్చాం. ప్రస్తుతం టైం అయితే 7:06. నర్సరావుపేట దాటాక వినుగొండ స్టేషన్ అయితే స్కిప్ చేశాను. పొద్దున్నే క్లైమేట్ అయితే ఇది పరిస్థితి. ఫుల్ క్లౌడీ వెదర్ అండ్ వెరీ సూన్ మనం నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ప్రయాణం. సోర్స్ స్టేషన్ లో బయలుదేరక ఇప్పటి వరకు మనం 525 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇక్కడ కూడా స్టేషన్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. ఇటుపక్క గోడ అది లేదు, గ్రీన్ కలర్ క్లాత్ అది కట్టారు. ఫుల్ రెనోవేషన్ అయితే అవ్వబోతుంది. మార్కాపురం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఏం క్రౌడ్ దిగారు అబ్బా ఇక్కడ, అసలు ఫుల్ క్రౌడ్ దిగింది అసలు. ఇక్కడ చాలా మంది దిగారు. మార్కాపురం రోడ్ తర్వాత మన ట్రైన్ ఆగేది కంబంలో. ఆహా, సౌండ్ ఏంటంటే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంది. బాయ్ బాయ్ మార్కాపురం రోడ్.
ఒకసారి మనం ట్రైన్ రూట్ అయితే చూద్దాం. విశాఖపట్నం జంక్షన్లో బయలుదేరిన తర్వాత దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, నర్సరావుపేట, వినుగొండ, మార్కాపురం రోడ్, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల జంక్షన్, దోన్ జంక్షన్, కర్నూలు సిటీ. ఇదండి మన ట్రైన్ రూటు. బాబా వాట్ ల్యాండ్స్కేప్ అసలు. అండ్ టర్నింగ్ లో ఉన్నాం మనం. వెల్కమ్ టు కంబం. కంబంలో అతి పెద్ద చెరువు ఉందని విన్నాను. అవునో కాదో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఏంటి హైవే? నల్లమల్ల కనెక్ట్ చేసే హైవేనా ఇది? 4 లైన్ హైవేలో ఉంది. ఏం హైవే ఇది? మనకి తెలియదే. చూడాలి హైవే గురించి. 4 లైన్ హైవే అయితే కాదు, ఓన్లీ 2 లైన్ హైవే. ఎస్, నల్లమల్లని కనెక్ట్ చేసేదే అనుకుంటా హైవే. గైస్, ఇప్పుడు అటు సైడ్ ప్లాట్ఫామ్లోకి ఒక ట్రైన్ అయితే వచ్చింది. హుబ్లీ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్. 2 ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యి ఆ ట్రైన్కి సిగ్నల్ వచ్చింది, మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది. 2 ట్రైన్లు కూడా ఒకేసారి బయలుదేరుతాయి. ఖమ్మం తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది గిద్దలూరులో. విజయవాడ ట్రైన్ బయలుదేరిపోయింది కానీ మన ట్రైన్ ఇంకా బయలుదేరలేదు. గైస్, ఖమ్మం స్టేషన్ కూడా రెనోవేషన్లో అయితే ఉంది. మొత్తం చూడండి, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ. హాంకింగ్ విన్నారా? మన లోకోమోటివ్దే హాంకింగ్. గైస్, ఒక్కసారి ఆ ల్యాండ్స్కేప్ చూడండి. ఈ కొండల మీద సూర్య భగవానుడు అయితే పడుతున్నాడు, అందుకే గ్లో వచ్చింది. వెనకాల కొండ మీద మేఘాలు, అది మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. ఇటు మొత్తం సన్ రేస్తో ఉంది. సీనిక్ బ్యూటీ కదా మ్యాన్. క్లైమేట్ అసలు హౌ రొమాంటిక్, అవునా కదా? ఎంతైనా ఈ రూటేనండి. నల్లమల ఫారెస్ట్ ఇస్ నల్లమల ఫారెస్ట్. బాబా ల్యాండ్స్కేప్ మామూలుగా లేదుగా. నల్లటి మేఘాలు, పచ్చటి కొండలు, ఎర్రటి ట్రైన్. ఇక్కడ అంతా వ్యవసాయం జరుగుతుంది.
పచ్చటి పొలాలు, వెనకాల బ్యాక్ డ్రాప్లో నల్లటి కొండలు, నల్లటి మేఘాలు. ఎంత చూడముచ్చటగా ఉందో కదా. ఆ ట్రైన్ ఏ ట్రైన్ అనుకుంటున్నారు? డోన్ నుంచి గుంటూరు వెళ్ళే పక్కన పెట్టారు మన ట్రైన్ గురించి. ఈవెంట్ టైం ప్రకారం చూసుకుంటే మనం 2.5 గంటల లేట్లో అయితే వచ్చాం గిద్దలూరుకి. గిద్దలూరు తర్వాత మన ట్రైన్ వెళ్ళేది దిగువ మెట్ట. దిగువ మెట్ట నుంచే అసలైన సినిమా అనేది మొదలవుద్ది. నల్లమల్ల ఫారెస్ట్ దిగువ మెట్ట నుంచి నంద్యాల వెళ్ళే వరకు మొత్తం సీనిక్ బ్యూటీయే. అదిగోండి మనకు సిగ్నల్ వచ్చింది, హాంకింగ్ అయితే చేశారు మన లోకోమోటివ్. వెళ్ళిపోవటమే ఇంకా. బాయ్ బాయ్ గిద్దలూరు. దిగువ మెట్ట బోర్డు అయితే ఇక్కడ పెట్టారు, దిగువ మెట్ట బోర్డు. వెయిటింగ్ వెయిటింగ్, నేను దొరబావి వంతెన ఎప్పుడు చూస్తానా అని వెయిటింగ్. కోచెస్కి వాటరింగ్ అది చేస్తున్నారు దిగువ మెట్టలో. దిగువ మెట్ట రైల్వే స్టేషన్లో మనకి అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. మొత్తం కోతులు ఉన్న స్టేషన్ నిండా వాటర్ అది నింపేశారు బండికి. నింపేశాక 7 minutesకి అయితే బయలుదేరింది మన ట్రైన్ దిగువ మెట్ట నుంచి. దిగువ మెట్ట బాయ్ బాయ్. ఇంకా ఎంటర్ అయిపోదాం మనం నల్లమల. మనం ఇప్పుడు డీప్ ఫారెస్ట్ లో అయితే ఉన్నాం. అంతా 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 కూడా సీనిక్ లొకేషన్సే. టనల్ లోపలికి వెళ్తున్నాం. అదిగోండి దొరబావి వంతెన. నిన్న రాత్రి నుంచి ఎప్పుడు చూస్తానా అని ఉన్నాను.
ఇక్కడ నుంచి క్లియర్ కట్ వ్యూ అయితే ఉంది. కనిపించిందా దొరబావి వంతెన? ఘాట్ రోడ్ అయితే ప్యారలల్గా వస్తుంది. ఇప్పుడు దొరబాబు వంతెన అయితే వెళ్ళిపోయింది. ఇట్ సైడ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అసలు. చలో ఇంకా మనం నంద్యాలకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా కూడా నల్లమల అడవులే. ఇది మన క్రూజింగ్ స్పీడ్ 130 కిలోమీటర్స్కి ఎలిజిబిలిటీ ఉంది, కానీ మన ట్రైన్కి ట్రాక్ ఎలిజిబుల్ ఉండాలి కదా. చాలా మంది అంటారు నల్లమల అడవులు శాశ్వతలం అడవులు రెండు ఇంటర్లింక్డ్ అని. మీలో ఎవరికైనా తెలుసా? అది నిజమో కాదో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అడవి మధ్యలో ట్రైన్ అయితే ఆగింది. మేబీ ఏదైనా సిగ్నల్ లేక అనుకుంటా. మంచి టర్నింగ్లో అయితే ఆగింది. ఇటు పక్క చూస్తే కొండ. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది. నాకు తెలిసి ఏదైనా సెకండ్ లైన్ ఏదైనా వేస్తున్నారా? ఫైనలీ వీఆర్ ఎట్ నంద్యాల. వెల్కమ్ టు రాయలసీమ. ఆకలేస్తుంది. నంద్యాలలో ఏదైనా తీసుకోవాలి తినడానికి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వచ్చింది కానీ ఓన్లీ ఇడ్లీ అండ్ వడ అన్నారు. ఇంకేదైనా ట్రై చేద్దామని తీసుకోలేదు మార్నింగ్. సో ఇప్పుడు నంద్యాలలో ఏదైనా ట్రై చేస్తా. దిగువ మెట్లో చూశాను కానీ అక్కడ ఏమీ లేవని చెప్పారు. నంద్యాల జంక్షన్. షెడ్యూల్ టైం ప్రకారం చూసుకుంటే మనం నంద్యాలకి 6:25 రావాలి. ప్రస్తుతం టైం 5 నిమిషాలు తక్కువ 10 అయితే అవుతుంది. చూసారా అంత లేట్లో వచ్చాము మనం. నంద్యాలలో ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఐ మీన్ కోచ్ అంతా ఖాళీ అయిపోయింది. నంద్యాలలో అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. టోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 638 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఇక్కడే దోశలు అవి ఉన్నాయి, చూద్దాం. ఒక దోశ వాటర్ బాటిల్ తీసుకున్నా. మసాలా దోశ 50 రూపాయలు, వాటర్ బాటిల్ 20. దోశ ఓపెన్ చేసేటప్పటికి ముక్కల్లా ఉంది. మసాలా దోశ అని చెప్పారు, మామూలు దోశ ఇది, కారం దోశ. టేస్ట్ మటుకు అదిరిపోయింది అసలు. దోశ చట్నీ టేస్ట్ చాలా బాగుంది. 5 నిమిషాలు ఆగాక నంద్యాల నుంచి బయలుదేరింది మన ట్రైన్. నంద్యాల తర్వాత మనం డోన్కి అయితే చేరుకుంటాం. డోన్లో మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే అవుద్ది. డోన్లో లోకో రివర్సల్ అయ్యాక మన డెస్టినేషన్ స్టేషన్ అయిన కర్నూలు సిటీకి మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నంద్యాల జంక్షన్. మహానంది ఇక్కడికి చాలా దగ్గర. మహానంది అంటే తెలుసు కదండి, నంద్యాల గేటు. పాణ్యం రైల్వే స్టేషన్ని దాటుతున్నాం మనం.
ఎర్రమట్టి నేల. మొత్తం తవ్వేస్తున్నారు ఏంటో కొండల్ని. ఈసారి మన క్రూజింగ్ స్పీడ్ ఎలా ఉందో చూద్దాం. ఇది ప్రస్తుతానికి మన క్రూజింగ్ స్పీడ్. టాప్ క్రూజింగ్ స్పీడ్ వచ్చి 109 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసింది. గైస్ అటు సైడ్ నుంచి ఒక లైన్ వస్తుందా, అది కర్నూలు నుంచి డౌన్ వచ్చే లైన్. మనం టువర్డ్స్ గుంటూరు సైడ్ నుంచి డౌన్ వచ్చే లైన్లో ఉన్నాం. దిస్ ఈజ్ డౌన్ జంక్షన్. డౌన్ జంక్షన్కి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే అవుద్ది. ఎన్ని లోకోమోటివ్లో చూడండి, అన్ని డీజిల్ లోకోమోటివ్లు. ఒక్క ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఉంది ముందు, మిగతా అన్ని కూడా డీజిల్ లోకోమోటివ్స్. అండ్ వెల్కమ్ టు డౌన్ జంక్షన్. ప్రస్తుతం టైం వచ్చి 11:15 అయితే అవుతుంది. మనం 714 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం స్టోర్ స్టేషన్ నుంచి బయలుదేరాక. 45 మినిట్స్ తర్వాత మనం డౌన్ నుంచి లోకో రివర్సల్ చేసుకుని బయలుదేరాం. వచ్చిన డైరెక్షన్లోనే మనం వెనక్కి వెళ్తున్నాం, కాకపోతే టువర్డ్స్ కర్నూలు వైపు అయితే వెళ్తాం. అరే ఆ టవర్కి చూడండి మొత్తం ఎలాగొచ్చాయో. కనిపించిందా? మనలోకోనే హాంకింగ్. మనం ఇందాక అటు సైడ్ నుంచి వచ్చాం, గుంటూరు జంక్షన్ సైడ్ నుంచి. ఇప్పుడు మనం టువర్డ్స్ కర్నూలు సిటీ వైపు అయితే వెళ్తున్నాం. డౌన్ జంక్షన్ బాయ్. మరి ఏదో ఒక ట్రైన్ జర్నీ మళ్ళీ చేద్దాం డౌన్ జంక్షన్ నుంచి. సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఏ జర్నీ చేయమంటారో డౌన్ సెక్షన్లో. ఆల్మోస్ట్ మనం అయితే రీచ్ అయిపోతున్నాం కర్నూలు సిటీకి. ప్రస్తుతం టైం అయితే 1 గంట అయ్యింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 3.5 గంటల లేట్లో అయితే మనం చేరుకోబోతున్నాం కర్నూలు సిటీకి. ఏదైనా అంతేనండి, స్పెషల్ ట్రైన్ అంటే స్పెషల్ ట్రైన్. అఫ్కోర్స్ లేట్ అవటం వల్ల మనం పొద్దున్నే నల్లమల్ల ఫారెస్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం అంతే. ఫైనల్లీ వెల్కమ్ టు కర్నూలు సిటీ. కర్నూలు సిటీకి వచ్చినప్పటికి 1 గంట 13 నిమిషాలు అయితే అయ్యింది. ఏం జర్నీ అమ్మా, అమ్మో. స్పెషల్ ట్రైన్ అంటే స్పెషల్ ట్రైన్ అనిపించింది. ఫైనల్లీ బోర్డు అయితే చూశాను, విశాఖపట్నం కర్నూలు సిటీ అని చెప్పి. విశాఖపట్నం, బెంగళూరు, విశాఖపట్నం, కర్నూలు సిటీ. రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చాను. ఇక్కడ అంతా కూడా మోడిఫికేషన్ అయితే జరుగుతుంది, రెనోవేషన్ జరుగుతుంది. అండ్ గైస్ చూసారు కదా ట్రైన్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్.